కొంతమంది మిత్రులు జాయిన్ అయిన తర్వాత మొదలు పెడదాం. అయితే ఇవాళ ఈ 2-3 రోజుల నుంచి గమనిస్తే కన్నా ఒక తిరుపతి నుంచి ఒక మహిళ, అంటే హిందూ అని తనను తాను పేర్కొంటూ తిరుపతి నుంచి ఒక ఆడమే, ఒక మహిళ దేశ ప్రధాని మోడీ గారిని, బండి సంజయ్ గారిని, బీజేపీని, ఇతర పార్టీలని చాలా నీచమైన భాషలో మాట్లాడింది. ఆమె మాట్లాడినప్పుడు వాడిన భాష, ఆమె ఇతర పార్టీలకు మీరు మంచిగా నడుచుకోండి, ఇతర పార్టీలకు నీతులు చెప్పాలని నీతులు చెప్పే ప్రయత్నం చేసింది. నీతులు చెప్పేటప్పుడు ఆమె వాడిన భాష ముండా కొడుకులని, వెధవలని, చెప్పులతో కొడతారని, మాది రాయలసీమని, తిరుపతి ప్రజలని, ఇట్లా కొన్ని చాలా అసలు వాడకూడని పదాలు పెద్ద చిన్న కూడా తేడా లేకుండా స్థాయి మరిచి విపరీతంగా మాట్లాడింది. తర్వాత ఆమె మోడీ గారు కేవలం హిందువులకే ప్రతినిధి అన్నట్టు మాట్లాడింది. బండి సంజయ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వస్తారు, నీకేం పని, ఎక్కడో ఉన్న బండి సంజయ్ గారిని ఇక్కడికి ఎందుకు అన్నట్టు మాట్లాడింది. మొత్తం మీద చూస్తే ఇదంతా ఆర్కెస్ట్రేటెడ్, అంటే ఒక పద్ధతి ప్రకారము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకున్న ఒక పనికిమాలిన బుర్రను ఉపయోగించుకొని వాళ్ళు మామూలుగా ఎంత ఎదవలో, ఎంత నీచులో, ఎంత దొంగలో అందరికీ తెలుసు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి కూడా కింది స్థాయి వరకు కూడా కార్యకర్తల్లో దాదాపు దుర్మార్గులు, దొంగలు, కూనికోర్లు ఉన్నారు. అట్లాంటి కూనికోర్ల పార్టీ, అట్లాంటి దొంగల పార్టీ 36 కేసులు ఉన్నోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ క్రిస్టియన్లను ఎగదోస్తూ ఎస్పీలు, కలెక్టర్లు, మంత్రులు ఎక్కడ చూసినా క్రిస్టియన్లతో నింపివేసి ఆఖరికి హిందూ మతానికి ఆయు పట్టైనటువంటి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా విపరీతమైనటువంటి అవినీతిని తీసుకొచ్చి ఇప్పుడు గోవులు ఇస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దేవాలయాలకి. ఆ గోవులను 30,000 రూపాయలు కొని 1,50,000 రూపాయలు బిల్లులు పెట్టుకొని తిరుమలని దోచుకుంటున్నారు. ఎన్నో కాంట్రాక్టుల్లో దోపిడీ, నిలువు దోపిడీ జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో. అసలు ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో దానికి వచ్చే ఆదాయంలో తిరుమల తిరుపతిలో దోచుకున్నంత దోపిడీ ఈ దేశంలో ఎక్కడ జరగటం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అన్యాయంగా అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కేవలం నేను చెప్పేది ఒక గుడులకు ఆవులు ఇచ్చే కార్యక్రమంలోనే 30,000, 40,000కి ఆవులు కొనటం, 1,50,000, 1,60,000 బిల్లులు పెట్టుకొని ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే టికెట్లలో దోపిడీ, కాంట్రాక్టుల్లో దోపిడీ, అందులో సొమ్ము ఎంత ఉంది, ఎంత దోచేస్తున్నారు అన్న సంగతి చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ములో దోపిడీ జరుగుతుంది, ఆ కార్యక్రమాల్లో దోపిడీ జరుగుతుంది. హిందూ మతం మీద భయంకరమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంది, అందులో అనుమానం లేదు. రాష్ట్రంలో గుడుల మీద, దేవాలయాల మీద, స్వాముల మీద, హిందూ మతం మీద భయంకరమైన కుట్ర జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ, సిఐడి చీఫ్, ఇట్లాంటి అందరూ జిల్లా ఎస్పీలు చాలామంది వరకు క్రిస్టియన్స్ ఉండి మూకుమ్మడిగా మోహరించి హిందూ మతం మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇది భయంకరమైనటువంటి కుట్ర, అంతా ఇంత కుట్ర కాదు. దీనికి ఇది మీరు కన్వర్షను, ముఖ్యమంత్రి బావ క్రిస్టియన్ మతం ప్రచారం చేస్తాడు, వాళ్ళ చెల్లెలు చేస్తుంది, వాళ్ళ అమ్మ చేస్తుంది, అందరూ బహిరంగంగా పెద్ద పెద్ద మీటింగులు, పెద్ద పెద్ద సమావేశాలు పెడితే అధికార యంత్రాంగం మొత్తం వాళ్ళ కాళ్ళకు మొక్కి క్రిస్టియన్ మత ప్రచారం విచ్చలవిడిగా చేస్తున్నారు. కొన్ని లక్షల మందిని ఇప్పటికే క్రిస్టియన్ మతంలోకి మార్చేశారు. ఆ రకంగా భయంకరమైనటువంటి క్రిస్టియన్ మత ప్రచారము, మత కన్వర్షను, మత మార్పిడులు భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. అంటే హిందూ మతం మీద ఒక పద్ధతి ప్రకారం దాడి జరుగుతూ ఉంది. మీరు గమనిస్తే ప్రతి చోట చర్చిలు నిర్మాణం చేయటం. ఈ బ్రదర్ అనిల్ అనేవాడు క్రిస్టియన్ సంఘాలతో నేరుగా టచ్లో ఉండి ఎప్పటికప్పుడు క్రిస్టియన్ మార్పిడుల కోసం ఎక్కువగా అతను పనిచేస్తున్నాడు. మొత్తం మీద చూస్తే ఈ 2 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఒక మతం గుప్పిట్లోకి వెళ్ళిపోయి ఇటు హిందువులకు అటు ముస్లింలకు కూడా భద్రత లేని పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. కాబట్టి ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకొని వాళ్ళకి ఎక్కడ కూడా సరైనటువంటి ప్రాధాన్యత ముస్లింలకు కూడా ఇవ్వటంలా, కేవలం ఒకే ఒక్క మతానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణే హోంమంత్రి కానీ, డీజీపీ కానీ, ఇంకా మిగతా స్థాయిల్లో ఆ సిఐడి చీఫ్ కానీ, మిగతా స్థాయిల్లో
ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం గమనించాలి. ఇంత భయంకరమైన కుట్ర, ఇంత భయంకరమైన కుట్ర హిందువుల మీద జరిగి విచ్చలవిడిగా నీచాతి నీచంగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగుతూ ఉంటే, ఈ పరిపాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్లోంచి బండి సంజయ్ గారు కరెక్ట్గా సూటిగా ఒక మాట అన్నారు. మీకు బైబిల్, తిరుపతి రాబోయే ఉప ఎన్నికలకు సంబంధించి మీకు బైబిల్ పార్టీ కావాలా, భగవద్గీత పార్టీ కావాలా తేల్చుకో అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు. చాలా స్పష్టంగా అతను డివైడ్ చేసి పడేశాడు. ఎందుకు ముసుగులో గుద్దులాట? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముసుగులో గుద్దులాడటం, డబ్బులు పంచి ఓట్లు కొనటము, తప్పుడు పనులు చేయటము, అడ్డొచ్చిన వాళ్ళని తొలగించుకోవటము, ఎలక్షన్ కమిషను, కౌన్సిలు, హైకోర్టు జడ్జెస్, ఎవరు తిరగబడితే, ఎవరు నిజాలు మాట్లాడితే వాళ్ళని చేయటము, అన్ని నికృష్టమైనటువంటి పనులకి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ ప్రభుత్వం. ఈ జగన్ ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నీతులు మాట్లాడడం కాదు, ఒక్క నిమిషం కూడా వాళ్ళకు నైతికంగా వాళ్ళు మనుషులే అవుతే, కడుపుకు అన్నమే తింటే, నీతి నిజాయితీ ఉంటే ఒక్కడు కూడా పదవిలో కొనసాగే అర్హత లేదు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి 36 కేసులు ఉన్నాడు, ఎప్పుడు కోర్టు కంపల్సరీగా అటెండ్ కావాలని అనేవాడిని. ముఖ్యమంత్రిగా ఉంటే సిగ్గు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకు సిగ్గుండాలి. మనకు సిగ్గు లేదు ఇట్లాంటి ఒక క్రిమినల్ని పట్టుకొచ్చి ముఖ్యమంత్రిగా మనం కొనసాగించడం. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ టీము వాళ్ళు చేయని పనులను మిగతా వాళ్ళ ద్వారా జయిస్తారు. వాళ్ళు మిగతా వాళ్ళ మీదకి ఎగదోస్తారనమాట. ఇట్లాంటి ఈ క్రిమినల్ పార్టీ వైసీపీ అనేది ఇట్స్ ఏ క్రిమినల్స్ డెన్ ఈజ్ వైసీపీ. ఏ ఒక్కడు కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఒక్కళ్ళు ఇద్దరు కొద్దిమంది తప్పితే అందరూ క్రిమినల్స్ మెంటాలిటీ, అందరూ దోపిడీ మెంటాలిటీ, అందరూ దొంగ మనస్తత్వం, లంచాలు తీసుకోవటం, తప్పుడు పనులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, హిందూ మతం మీద దాడి చేయటం, క్రిస్టియన్స్ని ఎగదోయటం, ఎన్నో రకాలు చాలామంది ఈ విషయాల మీద మాట్లాడారు. మీరు గమనిస్తే ఈమె తిరుపతి నుంచి నేను మాట్లాడాను అని చెప్పింది. ఈమె కట్టు బొట్టు వ్యవహారం చూస్తే ఈమె వచ్చేసి హిందువులాగానే కనిపిస్తుంది, కానీ ఈమె హిందువు కాదు. ఈమె ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్. ఈమె మాట్లాడి మీరు లుచ్చాలని, దొంగలని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి పైనుంచి కింద వరకు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్ప పనులు చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వాళ్ళ అబ్బా జోబు నుంచి తీసుకొచ్చి ప్రజలకు పైసలు ఇస్తున్నాడా? వాని సొంత ఆస్తులు ఏమైనా ప్రజలకు పంచుతున్నాడా? లేకపోతే ఎక్కడి నుంచైనా అతని ఒక ఇళ్ల పంపకమని ఇంకోటని అతని పేరు మీద వేసుకున్న అడ్వర్టైజ్మెంట్లు కూడా దండగా జనాల డబ్బులేవి. జనాల డబ్బులతో అడ్వర్టైజ్మెంట్లు వేసుకుని ప్రజలకు చెందిన నేల ప్రజలకు ఇచ్చుకుంటా దాని పేరు మీద జనాల అడ్వర్టైజ్మెంట్లు వేసుకోవడం అనేది అది జగన్మోహన్ రెడ్డి చేస్తుంది. జనాలను వాడుకుంటున్నాడు. వాళ్ళ సొంత డబ్బు ఒక పైసా కూడా జగన్మోహన్ రెడ్డి జనాలకు పెట్టడంలా. సో గుడుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎన్నో చోట్ల హిందువుల మీద దాడులు, మత కన్వర్షన్ జరుగుతూ ఉంటే, రాష్ట్రంలో ఇంత నికృష్టమైన పాలన జరుగుతూ ఉంటే, విచ్చలవిడి మత మార్పులు జరుగుతూ ఉంటే, నీచమైన పనులు జరుగుతూ ఉంటే ఎవరు ప్రశ్నించకూడదు. ప్రశ్నించినవన్నీ ఇక్కడ ప్రశ్నిస్తే స్టేట్ ఎలక్షన్ కమిషన్ జడ్జిలు అందరినీ తిడతారు. అక్కడ నుంచి బండి సంజయ్ ప్రశ్నిస్తే బండి సంజయ్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక ఆడింగి ఎదవల్లాగా ఒక ఆడ మనిషిని ప్రయోగించారు. ఈ ఆడ మనిషి చూడడానికి కట్టు బొట్టు ఇవన్నీ పట్టుకొని రాయలసీమ అన్నది పక్కా ఫేక్. ఈ ఆడ మనిషి వీడియోని చేయించింది, ఈ ఆడ మనిషి వీడియోను ప్రచారం చేసింది ఒక క్రిస్టియన్ సంస్థ. ఇక్కడ ఉంది ఇదేముంది VKR CGTI మినిస్ట్రీస్ అంట. VKR CGTI మినిస్ట్రీస్ అనేవాడు ఈ యొక్క ఆడ మనిషితోని వీడియో చేయించి హిందువులాగా కట్టు బొట్టు అన్ని పెట్టి నేను హిందూ అన్నట్టు మాట్లాడి ఈమెతో వీడియో చేయించి ప్రచారం చేశారు. దీనికి ఈరోజు పాల్ అనే మెంటల్ బోండా కొడుకు కూడా చాలా గొప్పగా మాట్లాడింది అనేటువంటి మాట మాట్లాడాడు. వాడు ఎక్కడో ఉండి ఈడ ముడ్డు మీద దంతే, చెప్పుతో కొడితే ముడ్డు మీద దంతే ఏడబోయి పడి సచ్చులో నా కొడుకు వాడు ఏడో ఉండి పాల్ అనేవాడు పిచ్చి కూతలు కూస్తున్నాడు. నా కొడుకు వాడికి ఏదో ఒక రోజు మళ్ళీ చెప్పు దెబ్బలు ఆంధ్రాలో పడతాయి. అప్పుడు మళ్ళీ పిచ్చెక్కి వాడు అమెరికాకు పరిగెత్తాడు. ఇప్పుడు వీడు ఇది ప్రచారం చేసిన ఒకసారి మాట్లాడదాం, వాడు ఏమంటాడు చూద్దాం. ఏం పరిస్థితి లెట్స్ సీ. అట్లాగే దేవుని వద్దకు దారి అంట. ఇలా చూడు,
దేవుని వద్దకు దారి. వీళ్ళకి చూపించాల్సిందే దేవుని వద్దకు దారి. యముని వద్దకు దారి చూపిద్దాం వీళ్ళకి. దేవుని వద్దకు దారి. వైసీపీ వేసుకొని లంగలు సీరలు కట్టుకొని తిరగాల వైసీపీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. పరోక్షంగా ఒక ఆడ మనిషిని ప్రయోగం చేసి వీడు స్విచ్డ్ ఆఫ్, వీడి ఏదో వీళ్ళకంత దమ్ము ఉండాలి కదా. కాబట్టి వీకేఆర్ సిజిటిఐ మినిస్ట్రీస్ మీరు గమనిస్తే, వీకేఆర్ సిజిటిఐ మినిస్ట్రీస్ ఇక్కడ ఉంది. వీళ్ళు ఈ క్రిస్టియన్, వీడు పాస్టర్ అనేవాడు. వీళ్ళు ఈ పాస్టర్ అనేవాడు ఈ యొక్క మహిళని యొక్క వీడియోని ప్రచారం చేయటం జరిగింది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏది చెప్పినది ఏ పని చేయరు. మాట తప్పడం, మడమ తిప్పడం. వీళ్ళు మాట్లాడే భాష చాలా మంచి భాష వాడతారు. ఆ భాష వెనుక పరమనీచమైనటువంటి ఉద్దేశాలు ఉంటాయి. మాటలేమో పదాలు బాగుంటాయి, తెలుగు భాషలో పదాలు పట్టుకొని బాగా వాడతారు, కానీ చేసే పని నీచం ఉంటుంది. వీళ్ళు ఎంత భయంకరమైన కుట్రలు ముందు నుంచి కూడా గమనిస్తే, తెలుగు భాష మీద దాడి, తెలుగు భాషను తీసేయాలన్నారు. హిందూ మతానికి ఆయువు పట్టు తెలుగు భాషను తీసేయాలి. చదువు ఇంగ్లీష్ మీడియం పెట్టాలి. అంటే మొట్టమొదట భాష మీద ఎక్కడైతే దెబ్బ పడుతుందో, సంస్కృతి మీద, సంప్రదాయాల మీద, మతం మీద దాన్ని దెబ్బ పడుతుంది. ఆ తర్వాత జీవన విధానం మీద పథకాలు. ఏం పథకాలకు ఆ పేర్లు ఏందయ్యా? వసతి దీవెనలంట, ఇంకేవడో ఏసయ్య పేరు వచ్చేలాగా అన్ని క్రిస్టియన్ పేర్లు. పరిపాలన అంతా క్రిస్టియానిటీ. మొన్న డిసెంబర్ 25 యేసు వాళ్ళకు సంబంధించిన పండుగ మీద స్టేషన్లలో చేస్తారు. నీచమైన పనులు చేయటము, దానికి ఆ సాక్షి అనేది ఒక ముదనష్టపు మీడియా ద్వారా ప్రచారాలు చేసుకోవటం, ఇంతకంటే నీచం లేదు. బండి సంజయ్ గారిని అన్నా, నరేంద్ర మోడీ గారిని అన్నా, వీళ్ళంతా హిందూ మతానికి సంబంధించి దమ్మున్న మొనగాలులాగా వాళ్ళు పార్టీ పెట్టుకుని, పార్టీ మేనిఫెస్టోలో ఏం చేస్తారో అది చెప్పి వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఈ దేశంలో హిందువులకు రక్షణ ఉందంటే, ఈ దేశంలో ప్రజలు బాగున్నారంటే, ఈ దేశం హిందూ మతం వైపు. హలో అది వీకేఆర్ సిజిటిఐ మినిస్ట్రీస్ అండి. నా పేరు రమేష్ బాబు అండి. మన ఎడిటర్, ఇండియా టైమ్స్, బెంగళూరు. ఇది మీరు ఒక వీడియో, ఒక విమెన్ వీడియో, తిరుపతి నుంచి ఒక విమెన్ వీడియో అని మీరు ప్రమోట్ చేశారు మీ దాంట్లో. అది హూ ఈజ్ షీ అండి? హూ ఈజ్ షీ? హౌ డిడ్ యూ నో దెమ్? నో హర్? ఆమె ఎవరండి? ఆమె ఎలా తెలుసు మీకు? అవునా, మీరేం చేస్తారండి యాక్చువల్లీ? వీకేఆర్ మినిస్ట్రీస్ అంటే ఏంటిది? మేము మీడియా అండి, మీడియా తెలుసుకోవాలి అంటే దేర్ ఇస్ అ న్యూస్, దాని గురించి మీ దాంట్లో మీరు ప్రమోట్ చేశారు కదా, అసలు ఏ ఉద్దేశంతో చేశారో తెలుసుకుందామని. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని, బండి సంజయ్ గారిని విమర్శిస్తూ నీచమైన భాష మాట్లాడుతూ ఆమె మాట్లాడిన మాటల్ని మీరు ఒక క్రిస్టియన్ మినిస్ట్రీస్గా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందా? మీరు క్రిస్టియన్ మినిస్ట్రీస్గా మీరు ప్రమోట్ చేయాల్సిన అవసరం, మీరు మత విద్వేషాలను రెచ్చగొట్టినట్టు కదా. నేను స్ట్రైట్గానే మాట్లాడుతున్నా, అర్థాలు డొంక తిరుగుడు కాదు, స్ట్రైట్గానే మాట్లాడుతున్నా. నువ్వు నీ మినిస్ట్రీస్, ఆమె ఏదో మాట్లాడిన దాన్ని నీ వాట్ ద బ్లడీ హెల్ ఆర్ యు మ్యాన్? నీ లాంగ్వేజ్ ఏంటి? స్టూపిడ్, యూజ్లెస్ ఫెలో, బ్లడీ నాన్ సెన్స్. నువ్వు ఎట్ట అరే నీకు ఏ రకంగా ఉందిరా నీకు? నువ్వు పాస్టర్ వారా? నువ్వు యూజ్లెస్ ఫెలో, నువ్వు యూజ్లెస్ ఫెలో. ఎవడికి రా నువ్వు పాస్టరు? దొంగ నా కొడుకలారా, దొంగ ప్రచారం చేసుకుంటా మీరు. దొంగ ప్రచారం నేను బెటర్ రా. నీకు చేత కాకపోతే, నువ్వు డిస్కస్ చేయడం చేత కాకపోతే నువ్వు బెటర్ ఆ ఫోన్. యూజ్లెస్ ఫెలో, బ్లడీ బాస్టర్డ్. How dare you to create this kind of communal disputes? How dare you to create this kind of communal disputes, you bastard? You bastard, bloody bastard. You bloody bastard.
You bloody bastard! How dare you to do this kind of campaigns against Hinduism? ఎవడ్రా నువ్వు నా కొడక, నువ్వు హిందూ మతానికి వ్యతిరేకంగా. అరే వెంట్రుకలు కాదు, నీ గొద్దులో కట్టి చెక్కుతాం నా కొడక. అడుక్కు తినే నా కొడకల్లారా మీరు, అడుక్కు తినే నా కొడుకులు మీరు ప్రచారం చేస్తారా మీరు? అడుక్కు తినే నా కొడుకులరా మీరు? ఎక్కడ జాతిరా మీది నా కొడకల్లారా మీరు? ప్రచారం చేస్తారా మీరు? ప్రచారం చేస్తారా నా కొడకల్లారా? దొరుకుతారు. ఎస్, అది సంగతి. ఆ రకంగా క్రిస్టియన్ మత ప్రచారకులు ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇట్లాంటి వాళ్ళ మీద ఇట్లాంటి వాళ్ళని ముందు పెట్టుకుని వీళ్ళు చేస్తారు. వీడు దిస్ ఫెలో వీడు వికేఆర్ మినిస్ట్రీస్ అంట, వీడు పాస్టర్ అంట. సో వీళ్ళకి సరైన విధంగా సమాధానం చెప్పకపోతే ఈ సమాజం ఎంత నష్టపోతుంది. హిందూ మతం ఇప్పటికే థ్రెట్లో ఉంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. వాళ్ళ భాషకు వాళ్ళ భాషలోనే మనం సమాధానం చెప్పాలి. వాళ్ళ భాషకు వాళ్ళ భాషలోనే మనము చెప్పగలిగితేనే హిందూ మతానికి ఒక ఇది ఉంటుంది. సో ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఇట్లాంటి తప్పుడు వెధవులు, తప్పుడు నా కొడుకులు ఏ రకంగా అయినా హిందూ మతం మీద ఈ రకమైన అటాక్ చేస్తా అంటూ వాళ్ళని నిలదీసి పట్టుకుని వాళ్ళని అవసరమైతే వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వెనక్కి తగ్గడానికి లేదు. తగ్గితే హిందూ మతం వెనక్కి తగ్గినట్టు అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ ఇట్లాంటి దుర్మార్గులను ఎక్కడికక్కడ కౌంటర్ చేయాలి. థ్యాంక్ యూ. ఇంకేదైనా ఇది అంశం మీద నాకు ఇంకా ఆమెకు సంబంధించినటువంటి, ఆమె తిరుపతి నుంచి వచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఆమె కేవలం సాధారణమైన మనిషి. ఆమెకు హిందువులాగా డెకరేషన్ చేసి రాయలసీమ నుంచి వాళ్ళు ప్రమోట్ చేసి వైసీపీ సోషల్ మీడియాలోనూ ఇట్లాంటి క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి దొంగలని మనం ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఉండాలి. థ్యాంక్ యూ. నేను అసభ్యంగా మాట్లాడడం అనేది కాదు. వాడికి ఆ పాస్టర్ అనేవాడికి ఫోన్ చేస్తే వాని స్పందనను బట్టి నేను స్పందించాల్సి వచ్చింది. అంతేగాని అసభ్యంగా మాట్లాడడం నా ఉద్దేశం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. హిందూ బంధువులందరూ కూడా మేల్కోండి. థ్యాంక్ యూ.